హలో హాయ్ వెల్కమ్ టు ఆద్యమేడి. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ముప్పా అంకమరావు గారు, టీడీపీ పొలిటికల్ అనలిస్ట్. ఆయనతో మాట్లాడు. హలో సార్, నమస్తే. నమస్తే. ఏంటి సార్, జైలర్ సినిమాలో జగన్ గారి గురించి ఏదో యాంటీగా ఉందన్నట్టు చూస్తున్నారు, చెప్తున్నారు, బయట చాలా టాక్స్ వస్తున్నాయి. ఏంటి సార్ దాని గురించి? అంటే ఇక్కడ జగన్ గారి గురించి జైలర్ సినిమాలో రజనీకాంత్ గారు పెట్టారని చెప్పని వీళ్ళు ఉలిక్కి పడతా ఉన్నారు. అంటే మన అన్న నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా విజయవాడ వచ్చినప్పుడు ఆయన మాట్లాడిన దానికి ఆ రోజు రకరకాలుగా మాట్లాడటం కూడా జరిగింది. దానికి ఆయన ఇనికిపోకుండా నేను ఏవైతే మాట్లాడాలనుకున్నానో మాట్లాడానో అవన్నీ దానికి కట్టుబడి ఉన్నానని చెప్పని ఆయన తన బాణీలో ఆయన చెప్పుకున్నాడు కూడా. కాబట్టి ఇలాంటి వాటికి ఆయన అసలు పట్టించుకోవాలి. నిన్న ఆ జైలర్ సినిమా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్లో ఆయన మాట్లాడటం కూడా జరిగింది. ఏది ఊర్లో ప్రతి ఊర్లో కుక్క ఉంటుంది, నోరు ఉంటుంది, మాట్లాడేవాళ్ళు. మొరగని కుక్క లేని ఊరు ఉండదు, అలాగే వాగని గొంతుకులు ఉండవు. కాబట్టి అవన్నీ పట్టించుకోకుండా తన పని తాను తీసుకెళ్ళటమే మనం చేయాల్సింది, అవన్నీ పట్టించుకోకూడదని చెప్పని ఆయన చెప్పడం కూడా జరిగింది. అంటే ఆయన ప్రతి చిత్రంలో కూడా సమాజానికి సంబంధించి కొన్ని సటైర్లు వేయటం, కొన్ని ఇట్లాంటి పదాలు ఉపయోగించడం అనేది సర్వసాధారణం. ప్రతి చిత్రంలో కూడా ఆయన ఏదో ఒకటి ఇట్లా చూపించుకుంటూ వస్తూనే ఉన్నాడు. ఈ రజనీకాంత్ గారు మాట్లాడింది వాళ్ళకి బాగా కనెక్ట్ అయింది ఉంటుందా సార్? అంటే ఇప్పుడు ప్రతి చిత్రంలో కూడా ప్రతి నాయకుడు ఉంటాడు. కొంతమంది క్రూరంగా ఉంటారు, కొంతమంది దొంగలు ఉంటారు, కొంతమంది హంతకులు ఉంటారు, రకరకాలుగా ఉంటారు. వాళ్ళే ప్రతి నాయకుడు ప్రతి చిత్రంలోనే ఉంటారు. వాళ్ళు మేమనుకుంటే ఎట్లా వీళ్ళు? ఇప్పుడు వీళ్ళని అన్వయించుకుంటే ఎట్లా? అది అంటే వీళ్ళు ఆ పనులు చేసేవాళ్ళ అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది. అంటే భుజాలు తమ్ముకున్నా అంటే దొంగలు ఎవరంటే భుజాలు తమ్ముకున్నట్టు వాళ్ళకి ప్రతి రూపాయలు వీళ్ళని చెప్పి వీళ్ళు భావిస్తున్నారు అనిపిస్తూ ఉంది. మామూలుగా వీళ్ళకి వేరే వర్క్స్ ఏం లేవంటారా సార్ దీని గురించి ఆలోచిస్తూ? ఏముండయి. ఇప్పుడు మీరు మంత్రులు ఎవరెవరికి ఏ శాఖలో చెప్పండి మీరు కాస్త. నాకైతే తెలీదు అన్నీ, కొంతమంది మాత్రం తెలుసు. అంటే ఇప్పుడు ఎందుకు తెలిసిద్దంటే ఆ శాఖల గురించి ఆ మంత్రి వచ్చి ఆ శాఖల యొక్క సమీక్ష గురించి పత్రికా ప్రకటన ద్వారానో లేకపోతే పత్రికా సమావేశాలను మాట్లాడితే అవును ఈయన పలానా శాఖ మంత్రి లేకపోతే ఈమె పలానా శాఖ మంత్రి దాని గురించి ప్రజలకు వివరిస్తున్నారు, ఆ శాఖలో ఇన్ని ఉపయోగాలు జరిగినాయి, లేకపోతే ఇంత ఉద్యోగ కల్పన జరిగింది, ఇంతమందికి లబ్ధి చేకూరింది, లేకపోతే ఇన్ని మంచి పనులు జరిగినాయి, ఆర్ఎండ్బి శాఖ మంత్రి గారు ఉంటే ఇదిగో ఇన్ని రోడ్లు వేశారు, ఈ రోడ్లు బాగుపడ్డాయి, ఆరోగ్య శాఖ మంత్రి గారు ఉంటే ఇన్ని కొత్త మందిని ప్రయోగాలు తీసుకొచ్చారు, మామూలుగా ఈ వైద్యానికి సంబంధించి హాస్పిటల్లో ఇట్లా కొత్త పరికరాలు తీసుకురావడం కూడా జరిగింది, ప్రజలకి మేలు జరుగుతుందని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు ఏ శాఖ వాళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారో తెలియదు కదా. మిమ్మల్ని తిట్టడానికి, నన్ను తిట్టడానికి, ప్రతిపక్ష నేతలను తిట్టడానికి, లేకపోతే ఇలా మాట్లాడినటువంటి ప్రజాదరణ ఉన్నటువంటి ప్రజానటులను తిట్టడానికి మాత్రం వాళ్ళు వినియోగిస్తున్నారే కదప్ప మంచి పనులకి వినియోగించలేదు. కాబట్టి వాళ్ళు ఎవరో కూడా తెలియదు. కాబట్టి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం పై వాళ్ళు చెప్పే దాని గురించి వాళ్ళు వచ్చి 4 మాటలు చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. పద్దాకులు కూడా వాళ్ళు మాట్లాడట్లేదు కదా. ఆ సమయం సందర్భం వాళ్ళు కేటాయించిన వాళ్ళందరూ వచ్చేసి వీళ్ళు చిరంజీవి గారు మాట్లాడితే పేరు నాన్నగారు రావాలి, అంబటి రాంబాబు గారు రావాలి, 5-6 మెంబర్స్ ఉంటారు సార్ ఉంటారు. అట్లా అలాగే కామన్గా వచ్చే రోజారెడ్డి గారు కూడా వస్తారు. సో తెలుగుదేశం పార్టీని చంద్రబాబు గారిని మాట్లాడాలంటే కొడాలి నాన్నగారు ఇట్లా కొంతమందిని తీసుకొచ్చేసి వాళ్ళు మాట్లాడిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ పని అదే. కొంతమంది బూతులు మాట్లాడటానికి వినియోగించుకున్నారు, కొంతమంది కులాల ప్రస్తావన తీసుకొచ్చి మాట్లాడటానికి వినియోగించుకున్నారు, ఇక అందరినీ కలిపి మాట్లాడటానికి రోజా గారిని వినియోగించుకుంటున్నారు. అంత తప్ప వేరే ఏమన్నా చెప్పండి వీళ్ళ దగ్గర. రోజా గారు అయినా ఎప్పుడన్నా టూరిజం గురించి మాట్లాడారంటారా సార్? అసలు అవకాశం లేదు కదా. ఏదో ఒక్కొక్కసారి కొన్ని విషయాలు మాట్లాడతారు. ఇప్పుడు ఏకాడికి విమర్శించడానికి తప్ప శాఖాపరంగా జరిగిన అభివృద్ధి గురించో శాఖాపరంగా జరిగేటువంటి కార్యక్రమాల గురించో ఆమె సమీక్షలు నిర్వహించేసి దాని గురించి మాట్లాడుతూ ఉంటే ఓహో నిజంగా ఈ శాఖకు సంబంధించిన ఇట్లా చేస్తున్నారు కావాలా, ఈ పలాసాట ఈ టూరిజం ఇట్లా డెవలప్ చేస్తున్నారు కావాలా, ఋషికొండను బోడిగుండు కొట్టారు కదా, మిగిలింది ఏం చేస్తారో చూసుకుంటున్నారే తప్ప ఏ విధంగా టూరిజాన్ని డెవలప్ చేసేసి దానికోసం కొత్తగా ఎలాంటివి నిర్మిస్తున్నారు అని చెప్పని జనానికి అర్థమైపోతే ఆమె గురించి మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. అవి ఏమీ లేవు కదా ఆమె చెప్పుకోవడానికి. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు సార్
ఏదన్నా దేనికి శాఖల గురించి వాళ్ళు మాట్లాడింది నేను ఎప్పుడో ఒకసారి ఒకటి రెండు సార్లు మాట్లాడారు అండి, మరి మాట్లాడకుండా లేరు. ఎప్పుడు ఒకటి రెండు సార్లు వీటి గురించే మాట్లాడారు. అదే కదా ఇప్పుడు అసలు ఎక్కడ గుర్తుంది ఆమె మాట్లాడేది. ఎప్పుడైనా సరే ఎదుటాలను విమర్శించడంలో దిట్ట, వాక్చాతుర్యం బాగా ఉంటుంది కాబట్టి ఆమెకి కేటాయించారు. ఆ మొట్టమొదటి కూడా అలానే మాట్లాడుకుంటూ ఉంది. ఆడమనిషి కాబట్టి కొంతమంది సమన్వయం పాటిస్తూ ఉంటారు. అయినా సరే అదే అవకాశంగా తీసుకొని ఆమె మాట్లాడుతూనే ఉంది. ఆమె పనే అది, అంత తప్ప వేరే ఏమి లేదు ఆమెది. మొన్న చిరంజీవి గారు మాట్లాడిన మాటలకి పొద్దున్న లెగుస్తుంటే వాటి గురించే మాట్లాడుతున్నారు, పకోడీ అంటున్నారు. ఏంటి సార్ అసలు ఇప్పుడు ఓన్లీ సినిమా మీద, ఫిలిం ఇండస్ట్రీ మీద ఎందుకనో పడుతున్నారు దాని మీద? ఇప్పుడు ఆయన బోళాశంకర్ అప్పుడు మాట్లాడి, అయ్యా ఇది రాజ్యసభ దాకా తీసుకెళ్లారు, ఇది కరెక్ట్ కాదు, ఇది మంచి పద్ధతి కాదు. విజయసాయి రెడ్డి గారు మాట్లాడారు, అదే రాజ్యసభ దాకా తీసుకెళ్లారు కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు, మమ్మల్ని ఇట్లా బతకనివ్వండి, ఏదన్నా మాకు మంచి చేయాలంటే చెయ్యండి, మా జోలికి చిన్న పరిశ్రమ ఇది, మా జోలికి మీరు రావద్దు, రోడ్లు వేయండి, లేకపోతే మనకి ప్రత్యేక హోదా తీసుకురండి, పోలవరం పూర్తి చేయండి, ఇలా ఈ చేసి ప్రజలు మెప్పు పొందానని చెప్పి చురకలు కూడా వేసాడు. అందులో సందేహం కూడా ఏమీ లేదు, ఆయన కూడా చురకలు వేసాడు. దానికి వీళ్ళు ప్రతిస్పందన ఈ రూపేణ మాట్లాడుతున్నారు అన్నమాట. ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం కానీ ఆ పనితనం కానీ వీళ్ళ దగ్గర లేదు. మాట్లాడరు దాని గురించి, ఎదురుదాడి చేయటమే కదా ఇలా తెలిసింది కాబట్టి ఎదురుదాడి చేశారు. దాని గురించి అసలు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. మరి అంతకుముందు ఇదే చిరంజీవి గారు ఆయనకు అనుకూలంగా మాట్లాడటం కూడా జరిగింది. ఆ రోజు తమ్ముడికి వ్యతిరేకంగా అన్నను ప్రోత్సహించారు. ఈరోజు అన్నగారు మాట్లాడారు కాబట్టి ఈ విధంగా మాట్లాడుతున్నారు. వీళ్ళు మాట్లాడిన దానివల్ల చిరంజీవి గారికి వచ్చే నష్టం లేదు, వీళ్ళు మాట్లాడి ఈ విధంగా మాట్లాడినందువల్ల వైసీపీ పార్టీకి వచ్చే లాభమూ లేదు, వీళ్ళకి నష్టమే. ఇంకా కాకపోతే ఏంటంటే ఎన్నికల సమయంలో వీళ్ళు కుల ప్రస్తావన తీసుకొచ్చేసి ఓ రకమైనటువంటి వర్గాలను దూరం చేయాలని రాజకీయ ఎత్తుగడతోటే మాట్లాడుతున్నారు వీళ్ళు. ఒకటే గుర్తుపెట్టుకోండి, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎవరన్నా తిడుతున్నారు అంటే ఊరగా తిడుతున్నారని మీరు భావించొద్దు. దాంట్లో ఏదో రాజకీయ లబ్ధి ఉంటేనే, రాజకీయ వ్యూహం ఉంటేనే మాట్లాడతారు. ఇందుట్లో మాట్లాడేవాళ్ళు ఎవరు కూడా మనస్ఫూర్తిగా మాట్లాడరు. అది మాత్రం 100% వాస్తవం. పెద్దలు వాళ్ళ అనుమతి తీసుకొని వాళ్ళు ఇచ్చింది మాత్రం వీళ్ళు చదువుతారు. కాబట్టి ఈ జరిగిన పరిణామాలు చూసుకుంటూ ఉంటే చిరంజీవి గారికో రజనీకాంత్ గారికో వీళ్ళు ప్రత్యామ్నాయాలు కాదు, వాళ్ళ గురించి మాట్లాడేంత అర్హత కూడా వీళ్ళకి లేదు నిస్సందేహంగా. 32 దేశాల్లో అభిమానులు ఉన్న సూపర్ స్టార్, దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ గారు. ఆయన ఖాళీ గోడికి సరిపారు వీళ్ళెవరు. ఆయన గురించి విమర్శిస్తే కొండని ఢీ కొట్టాలంటే తల బయలుద్ది, సూర్యుని చూసి ఉమ్మేయాలంటే వచ్చి మీద పడిద్ది. ముందది తెలుసుకోండి. ఎందుకని సార్ రజనీకాంత్ గారు వచ్చి ఏదో 2 మాటలు మంచి మాటలు మాట్లాడడానికి వచ్చారు, మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళని ఏమి విమర్శించలేదు కదా వీళ్ళు. ఆయన గొప్పతనం గురించి 2 మాటలు చెప్పారు. అదే ఇప్పుడు ఈ రోజుల్లో అందరూ చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ కేటీఆర్ గారు చెప్తున్నారు, కేసీఆర్ గారు చెప్తున్నారు. అక్కడ జరిగేది ఏంటంటే ఒక సమస్య ఏదో ఒకటి వస్తుందండి, రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. కోర్టు కేసులు వస్తున్నాయి, లేకపోతే బాబాయ్ హత్య కేసు వస్తుంది, లేకపోతే పోలవరం విషయాలు వస్తున్నాయి, మరి వాలంటరీలో నిర్వాహకం వస్తుంది, మరి అర్ధాంతంగా మాయమైపోయిన మహిళల గురించి వస్తూ ఉన్నాయి. ఈ సమస్యలన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి ఈ సమస్యల గురించి పక్కదావ మళ్లించడం కోసం ఎమ్మెల్సీ ఆంధ్రబాబు ఇష్యూ వస్తూ ఉంది, మరి డ్రైవర్ హత్య చేసినవి ఇవన్నీ బయటకు వస్తూ ఉంటాయి కాబట్టి ఆ మళ్ళీ అది కోర్టు తీర్పులు వస్తున్నాయి వ్యతిరేకంగా. మరి ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అయినటువంటి అమరావతిని ఏ విధంగా నాశనం చేయాలో వాళ్ళు విశ్వప్రయత్నం చేస్తూనే ఉన్నారు. దాని గురించి కోర్టులు ముట్టికాయలు వేస్తూనే ఉన్నాయి. ఇవన్నీ ప్రజలకి అర్థమైపోతూ ఉన్నాయి కాబట్టి ఆ సమస్యలు వచ్చినప్పుడు, కోర్టు తీర్పులు వచ్చినప్పుడు, లేకపోతే ఈ సమస్యలు వచ్చినప్పుడు వాటిని పక్కదారి మళ్లించడం కోసం వీళ్ళకి అయాచితంగా దొరికేటువంటి ఇలాంటి సందర్భాలను వినియోగించుకుంటూ వీళ్ళు తిట్ల పురాణం ఎత్తుకొని వాళ్ళ గురించి మాట్లాడితే దాని పక్కదావ బాగుతుందని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉన్నారు. కానీ వీళ్ళు అర్థం చేసుకోవాల్సిందంటే స్పష్టంగా అర్థమైపోతుంది జనాలకి, వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చున్నారు కాబట్టి వీళ్ళు ఎన్ని జిమ్మిక్కులు వేసినా కూడా వీళ్ళ యొక్క ఆటలు రేపు రాబోయే ఎన్నికల్లో సాగమని చెప్పని భావిస్తున్నాం. కాదు సార్, ఇప్పుడు మరి చిరంజీవి గారి మీద అన్నని మాట్లాడినారు, ఎందుకని ఫిలిం ఇండస్ట్రీ ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అంటారు? దీనికి ఒక భయం అనే దాంట్లో బతుకుతుందండి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం కావచ్చు, చిత్ర పరిశ్రమ కూడా కావచ్చు. ఓ భయం నేడలో బ్రతుకుతున్నారు వీళ్ళందరూ. ముఖ్యంగా వీళ్ళు సెలబ్రిటీలు కాబట్టి
వీళ్ళకి ప్రభుత్వాలతో కొన్ని అవసరాలు ఉంటాయి కాబట్టి ప్రభుత్వాన్ని చూసి భయపడుతున్నారు వీళ్ళు. ఎందుకంటే ప్రభుత్వం పెద్ద అలాంటి వ్యక్తి కాబట్టి గబిక్కిని ఏమన్నా మాట్లాడితే మా చిత్రాలకు ఏమైనా ఇబ్బంది ఏమో, మేము నటించిన దానికి ఏమైనా ఇబ్బంది ఏమో, నటులు కావచ్చు, లేకపోతే సాంకేతిక నిపుణులు కావచ్చు, లేకపోతే నిర్మాతలు కావచ్చు, దర్శకులు కావచ్చు, భయపెడుతున్నారు. ఒకళ్ళిద్దరూ గట్టిగా మాట్లాడుతున్నారు. మిగిలిన వాళ్ళందరూ మనకెందుకులే దూరంగా ఉన్నాం, చిరంజీవి గారినే కదా అని చెప్పి ఒకళ్ళు, రజనీకాంత్ గారిని అంది కదా అని ఒకళ్ళు నరకుండా కూర్చుంటారు అనమాట. అలా తప్ప స్పందించాలని, ఎందుకంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఈ ప్రభుత్వాలతో మనకెందుకు అనే భావంతో నరకుండా ఊరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కొంతమంది మాట్లాడారంటే ఆయన ఏం మాట్లాడ్డా కాబట్టి. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఈ సినీ ఇండస్ట్రీ మీద పెద్ద ప్రెషర్ పెట్టి అసలు ఎప్పుడూ లేదు, ఎప్పుడూ లేదు. ఎన్నో ఉంటే కొంచెం సపోర్ట్ చేయడం చూసాను, ఎప్పుడూ లేదు. అది ఎప్పుడు చూడలేదు. ఏదో మాట్లాడతామంటే ఈరోజు ఒక భయంతో బతుకుతున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. భయం గుప్పెట్లో ఉందన్నమాట ఆంధ్ర రాష్ట్రం. ఆ విముక్తి కోసం ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. వైసీపీ గవర్నమెంట్కి టికెట్ రేట్తో ఇష్యూ ఏంటి సార్? అది కాకుండా మళ్ళీ ఏ సినిమాకి ఎంత కలెక్షన్ వచ్చింది ఏంటి, ఎందుకని సినిమా ఇండస్ట్రీని ప్రతి మూల నుంచి లాగుతూ తీసుకొచ్చి రోడ్డు మీద పెడుతున్నారు ఈరోజు? అదే అర్థం కాని విషయం అసలు. దానికి అసలు వాళ్ళకి దీనికి ఏంటి సంబంధం, ఏం చేయాలనుకుంటున్నారు వీళ్ళు? ఇప్పుడు 60 రూపాయలు ఉన్న వాటర్ బాటిల్ 160 రూపాయలు తీశారు, వీళ్ళు చేసింది అది. అవును సార్. మరి నిత్యావసర ధరలు కొండెక్కినాయి, 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారు. మీరు చేసింది ఏంటి, వాళ్ళు చేస్తుంది ఏంటి? వాళ్ళు చేస్తుంది ఒక కాలం ప్రజలను దోపిడీ అనుకుంటే మీరు అంతకంటే ఎక్కువ దోపిడీ చేస్తున్నారు కదా. ఇప్పుడు సంవత్సరానికి పెద్ద చిత్రాలు ఒక 20 వస్తాయేమో, మరి మీరు చేస్తున్న నిత్యం జరుగుతుందే కదా. అంటే ప్రజలు ఎవరి వల్ల పీడితులు, ఎవరి వల్ల బాధలు పడుతున్నారు, ఎవరి వల్ల దోచుకోబడుతున్నారు? మీ వల్లే ఎక్కువ దోచుకోబడుతున్నారు కదా. కాబట్టి గురువింద తన నలుపు తెలియనట్టు వీళ్ళు తన చేసే తప్పులు కాకుండా ఎదుటాడు తప్పులు చేస్తున్నారు, మేము మంచి చేస్తామని చెప్పని చెప్పుకోవడానికి తాపత్రయపడుతున్నారు ప్రజలు. అంతకుముందు వీళ్ళు చెప్పిన అబద్ధాలను ప్రజలు నమ్మారు. ఈరోజు వీళ్ళు చెప్పే అబద్ధాలను ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. వాళ్ళకి కనపడుతున్నాయి, ఆ రోజు కనపడలా. వాళ్ళకు ముందు వీళ్ళు చెప్పి ఇచ్చిన ఆశలు కనపడ్డాయి, నవరత్నాలు కనపడ్డాయి, ఆశపడ్డారు, నిజమని నమ్మారు. ఈరోజు ఆ భ్రమలన్నీ వీడిపోయారు. నిజంగా జరిగిన 4 సంవత్సరాల 3 నెలల కాలంలో ఏమేమి జరుగుతున్నాయి వాళ్ళకి అర్థమైపోయింది. కాబట్టి వీళ్ళు చెప్పినవన్నీ అబద్ధాలనే వాళ్ళు నిర్ధారణకు వచ్చారు. కాబట్టి వీళ్ళకి చమరగీతం పాడటానికి, ఈ ప్రభుత్వాన్ని సాగనమ్మటానికి ప్రజలు సన్నద్ధమై ఉన్నారని చెప్పని వాళ్ళకి సమాచారం ఉంది. కాబట్టి ఈ విధమైనటువంటి కార్యక్రమాలు వాళ్ళు నిర్వహిస్తున్నారు. వీటిని పక్కదావ పట్టించడం కోసం వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అంతకు తప్ప వీళ్ళ గురించి మాట్లాడుకోవడానికి ఏముంది చెప్పండి. 2019 ఎలక్షన్స్ ముందర ఇచ్చిన హామీలు ఎంతవరకు దేని మీద స్టాండ్ మీద ఉన్నారు సార్ వైసీపీ వాళ్ళు? వాళ్ళు దేని మీద స్టాండ్ ఉంటారని చెప్పి మనం పలానా దాని మీద స్టాండ్ ఉన్నారని చెప్పుకోవాలా? ఇప్పుడు అంతకుముందు ఉన్న పథకాల్లో పేరు మార్చుకున్నారు మామూలుగా సార్. ఎంతో కొంత ఇప్పుడు ఎవరు ఏ రాజకీయ నాయకులు వచ్చినా చాలా హామీలు చెప్తారు, ఈ ఇస్తాం అవి ఇస్తాం. ఎంతో ఇచ్చిన ఒక 10 హామీలు ఉన్నాయనుకోండి సార్, కనీసం ఒక 5 అన్నా చేసి ఒక 5 చేయలేరు. అలా ఈయన చెప్పిన హామీల్లో ఒక్కటన్నా చేసింది అన్న ఉందా సార్? ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడు అమ్మఒడి పథకం అన్నారు, అలాగే రైతు భరోసా అన్నారు, రకరకాల పథకాలు వాళ్ళు చేసుకోవడం అన్నారు. మద్యపాన నిషేధం చేస్తామన్నారు, మేలు చేస్తామన్నారు. మరి అమరావతిని నేను బాగా కడతాను అని అన్నాడు, ఇటుకే లేదన్నాడు. పోలవరం నేను వస్తే పూర్తి చేస్తానన్నాడు. సొంత డబ్బులు పెట్టి ఆంధ్ర రాష్ట్రం ఎందుకు చేయకూడదని మాట్లాడాడు. ఈరోజు పోలవరం దాని గురించి ఆయన అసెంబ్లీలో 2021 పూర్తి చేస్తాన్నాడు, 2022 పూర్తి చేస్తాన్నాడు, 2023 పూర్తి చేస్తాను, ఇప్పుడు 2025కి వెళ్ళిపోయారు. అవును సార్. అంటే ఆయన మాట్లాడే దాని మీద ఏది ఆయన నిలకడగా ఉండడు. కాబట్టి ప్రజలకు అర్థమైపోతూ ఉంది. ఇప్పుడు ఆయన ఇస్తున్నటువంటి మాటలే కదా మనం చెప్పేది అయితే కాదు కదా. మన డబ్బులు పెట్టి ఎందుకు, మన దగ్గర డబ్బులు లేవా, మనం ఎందుకు పూర్తి చేయలేము అన్నాడు. ఇప్పుడు నేను కాదు చేసేది కేంద్రం అన్నాడు. కేంద్రం అన్నప్పుడు నువ్వెందుకు రివర్స్ టెండరింగ్ చేసావు? కేంద్రమే చూసుకునేది కదా. నువ్వెందుకు దాని గురించి పట్టించుకున్నావు? అది కేంద్రమే చూసుకునేది కదా. నువ్వు అధికారంలో రాంగలోనే బాబు చంద్రబాబు నాయుడు గారు ఏదో పొరపాటు చేశాడని చెప్పి భావించాం కదా, మీరే చేసుకోండి, మళ్ళీ నిన్న నాకెందుకు, నేను ఎందుకు చేయాలా, మీరే చేయండి అని చెప్పి ఆ రోజు నువ్వే అప్పగించవచ్చు కదా. ఆ రోజేమో రివర్స్ టెండరింగ్ అన్నావు, నీ వాళ్ళకి ఇప్పించుకున్నావు. ఈ రోజేమో నేను చేయలేను అంటున్నావు. అంటే నీ అసమర్థత బయటపడిపోయింది కదా. ఆయన ఏం చేస్తాడు చెప్పండి? ఏం హామీలు నిలబెట్టాడు, ఏం హామీలు నెరవేరుస్తున్నాడు?
నవరత్నాలు అన్నాడు, దోసుకొచ్చేసి మామూలుగా అప్పులు తీసుకొచ్చేసి ప్రజలకు ఇస్తున్నాడు. దాంట్లో ఎంతంతుని ఎంత దుబారా అవుతుంది, ఎంత దోచుకుంటున్నారు అనేది ఇప్పుడు ప్రజలకు అర్థమైపోతానే ఉంది కదా. అప్పులన్నీ ప్రజలకి లబ్ధి చేకూరింది ఏంటి, మిగిలిన డబ్బులు ఏమైపోతున్నాయి, లెక్కలు లేవు. కాగు నిన్ను ప్రశ్నిస్తూ ఉంది, వాళ్ళు లెక్కలు చూపిస్తూనే ఉన్నారు. ఏం జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో? ఇప్పటికీ వాళ్ళు ఆలోచించుకుంటుందంటే మేము చెప్పే జనం నమ్ముతున్నారు, ఇంకా మా వైపే ఉన్నారనుకున్నారు. అలాగే భ్రమల్లో ఉండండి, తప్పులేదు. మరి అంత ఉన్నప్పుడు 151 మంది మీకు ఎమ్మెల్యేలను గెలిపించిన వాళ్ళు మళ్ళీ ఒక 5గురిని పక్షం చేరి 156 మంది మీరు ఉన్నప్పుడు మీరు చేయాల్సిన పనులన్నీ ఏంటి? ఇంకా భయం ఎందుకు? మీ ఎమ్మటే జనం ఉంటే ఎందుకు పరదాలు కట్టుకొని వెళ్తున్నారు? ఎందుకు ప్రతిపక్షాల నాయకులు చేసుకునే సభలకి సమావేశాలకి ఆటంకం కలగజేస్తున్నారు? ఎందుకు ఈ నిర్బంధాలు చేస్తున్నారు? గృహంలో అరెస్టులు ఎందుకు చేస్తున్నారు? వాళ్ళ ఇంట్లోంచి బయటకు రానివ్వకుండా ఎందుకు చేస్తున్నారు? ఎందుకు ఇన్ని మారణ హోమాలు జరుగుతూ ఉన్నాయి? ఎందుకు ఇన్ని దోపిడీలు జరుగుతూ ఉన్నాయి? ఎందుకు ఇంతమంది ఇళ్ల మీదకి వెళ్ళి మీరు దౌర్జన్యం చేస్తూ ఉన్నారు? ఎందుకు ఇంతమందిని హత్య చేయడం జరిగింది? ఎందుకు ఇంతమంది మీద కేసులు పెట్టడం జరిగింది? పెట్టిన కేసులు మీరు ఏవి నిరూపించారు? ఎంతమందికి శిక్షలు వేయగలిగారు మీరు? ఆ రోజు అధికారంలో రాకముందు అధికార పక్షాన్ని మీద మీరు ఎన్ని నిందలు వేశారు? అవి ఎన్ని నిరూపించగలిగారు ఈరోజు చెప్పండి? 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచని ప్రభుత్వం అదైతే 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన ప్రభుత్వం నీది. అన్నా క్యాంటీన్లు పెట్టి పేదలకి కడుపు నిండా ఉదయం పూట టిఫిను, మధ్యాహ్నం సాయంత్రం భోజనం పెట్టింది అన్నా క్యాంటీన్. అవి మూసేసి పేదల పట్టగొట్టింది మీరు. ఉచితంగా ఇసుకిచ్చేసి నిర్మాణ రంగాన్ని పరిగెత్తించింది చంద్రబాబు నాయుడు గారు. నిర్మాణ రంగాన్ని కుదేలు చేసి వాళ్ళ ఆత్మహత్యకు కారణమైంది మీరు. నీరు బారిస్తుంది చంద్రబాబు నాయుడు గారు, రక్తం బారిస్తుంది మీరు. కట్టడాలు నిర్మించింది చంద్రబాబు నాయుడు గారు, కూలుస్తుంది మీరు. ఉద్యోగ కల్పన చేసింది చంద్రబాబు నాయుడు గారు 6 లక్షల మందికి. వాలంటరీ అనే వ్యవస్థను తీసుకొచ్చేసి ప్రజల రక్త మాంసాలు కూడా పీడిస్తూ వాళ్ళ యొక్క స్వవిషయాల్లోకి వెళ్తూ వాళ్ళ అంతర్గత విషయాలను మీరు జార వేసుకుంటూ వాళ్ళ యొక్క బలహీనతలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి అన్యాయం చేస్తుంది మీరు. ఇవన్నీ ప్రజలు బేరీజు వేసుకుంటున్నారు కదా. మీరు చేసింది ఏందో చెప్పండి. చేసింది చెప్పడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, చెప్పుకుంటున్నారు. ఈరోజు ప్రజలు కూడా అర్థమవుతూ ఉంది. వాళ్ళు తీసుకొచ్చిన పరిశ్రమలు కావచ్చు, వాళ్ళు ప్రారంభించినటువంటి నీటిపారుదల ప్రాజెక్టులు కావచ్చు, పురోగతి కావచ్చు, వాళ్ళు చెప్పుకుంటున్నారు. మీరేం చేశారో చెప్పండి. చెప్పుకోవడానికి మీ దగ్గర ఏమీ లేదు కదా, చెప్పుకోవడానికి వాళ్ళ దగ్గర ఉంది. చెప్పుకుంటున్నారు కాబట్టి అది నిజమని ప్రజలు తెలుసు కాబట్టి వాళ్ళకి బ్రహ్మరథం పడుతున్నారు. మిమ్మల్ని చూసి పారిపోతున్నారు, ఆయనకే నేరాజనాలు ఇస్తున్నారు. వ్యత్యాసం అర్థమైపోతూ ఉంది కదా. ఎన్నికల సమయం వచ్చింది కాబట్టి ప్రజలు కూడా సన్నద్ధులై ఉన్నారు. ఇది అర్థం చేసుకోవాలి ముందు. ఇప్పుడు ఏ పార్టీ ఉన్నా సరే, టీడీపీ ఉన్నా, జనసేన ఉన్నా, ఒక వైసీపీ ఉన్నా, మధ్యలో నలిగిపోయేది ప్రజలే కదా సార్. నిస్సందేహంగా అండి. ఎందుకంటే ఏ హామీలు కూడా సంపూర్ణంగా అందజేయలేవు అందరికీ. దాంట్లో ఎంతవరకు నిబద్ధతతో పనిచేశారు, ఎంతవరకు రాష్ట్రానికి ఉపయోగపడింది అని చెప్పని బేరీజు వేసుకోవాలి ప్రజలు కూడా. ఇప్పుడు ఒక పార్టీని ఎందుకు ఓడగొట్టారు అంటే నిస్సందేహంగా ఎవరో ప్రలోభాలకు లోనవచ్చు, లేకపోతే వాళ్ళకి ప్రభుత్వాల మీద కోపంగా ఉండొచ్చు, స్థానిక నేతల మీద కోపంగా ఉండొచ్చు. దానికి ప్రత్యామ్నాయం చూస్తున్నారు. ఆ చూసేటప్పుడు ఆలోచించుకోవాలి, మనం కులపరంగా చూసుకుంటున్నామా, మతపరంగా చూసుకుంటున్నామా, ప్రాంతీయపరంగా చూసుకుంటున్నామా, నిజంగా వీళ్ళు అభివృద్ధి చేశారా లేదా అని చెప్పని. మరి అవతల వ్యక్తిని కూడా బేరీజు వేసుకునేటప్పుడు ఆయన గుణగణాలు, ఆయన చరిత్ర, కుటుంబ చరిత్ర కూడా చూసుకోవాలి కదా. ఈరోజు బలోమంటూ ఓట్లేసి పెద్దపేట వేసి ఈరోజు బాధపడితే ప్రయోజనం ఏముంది? ఒక పార్టీని ఓడించడానికి, ఒక వ్యక్తిని ఓడించడానికి ఇంతమంది వచ్చారు అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి కదా. కులాలతో వచ్చారు, మతాలతో వచ్చారు, ప్రాంతీయంతో వచ్చారు, అవినీతి అన్నారు, ఇన్సైడ్ ట్రేడింగ్ అన్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు కదా. మరి ఇప్పుడు వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలు ఏంటి? నువ్వు ఏ కులానికి పెద్దపేట వేసావు, ఏ కులవాళ్ళని అణిచివేస్తున్నావు, ఏ కులాల మీద దౌర్జన్యం చేస్తున్నావు, ఏ కుల వ్యక్తుల్ని మీరు హత్య చేస్తున్నారు చూస్తూనే ఉన్నారు కదా. ప్రజలు గమనిస్తూనే ఉన్నారు కదా. దానికి సరైన విధంగా, సరైన సందర్భంలో, సరైన సమయంలో వాడు తీర్పిస్తారు. అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ కూడా అందరికీ న్యాయం చేయదు, చేయలేరు కూడా సార్, చేయలేరు.
కొన్ని పనులు చేస్తూ ఉంటారు. ఈ రోజు ఎలా ఉందంటే ఏ రాజకీయ పార్టీ అయినా మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయాలంటే అభ్యర్థికి మూలంగా ధనం కావాలి. దాన్ని వచ్చేవాడు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు నిస్సందేహంగా. ఆ సంపాదనలో ప్రజలకు ఏం ఉపయోగపడుతుంది? ప్రజలకు వచ్చేదాన్ని దూసుకుంటున్నారా లేకపోతే వేరే విధంగా చేసుకుంటున్నారా? ఆ బేరీజ్ వేసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. ఆ పార్టీ ఈ పార్టీ అనేది లేకుండా ఏ పార్టీ కూడా న్యాయంగా ఎవరున్నారు ప్రజలకెళ్ళి అని చెప్పి చూసుకుంటూ ఉంటే ఎవరు స్వార్థం వాళ్ళు, ఎవరికైనా అధికారం కోసమే పోరాడుతున్నారు. అధికారంలో వచ్చిన తర్వాత కొన్ని తప్పులు చేస్తున్నారు. అధికారం నిలబెట్టుకోవడం కోసం కూడా కొన్ని తప్పులు చేస్తూనే ఉన్నారు. వీళ్ళు అధికారం శాశ్వతం అనే భావంతో ప్రజల్ని అణిచివేస్తూ ఉన్నారు. అది ఈ పార్టీకి మిగిలిన పార్టీలకి ఉన్నటువంటి వ్యత్యాసం, తేడా. ఇది ప్రజలు గమనిస్తున్నారు. చూడాలి రేపు భవిష్యత్తులో మరి ఎవరికి పట్టం కడతారో, అంటే ఉపయోగాల ప్రజలకు ఉపయోగం పడే పార్టీని కావాలా లేకపోతే ఇదే విధంగా పాలన కావాలా? నిస్సందేహంగా నీ పాలన కనుక ప్రజలు ఆమోదించారంటే నువ్వు చేసింది మంచిగానే వాళ్ళు భావిస్తున్నారనే భావించాలి. నిన్ను వ్యతిరేకించారు అంటే నువ్వు చేసిన తప్పులకి వాళ్ళు వాత పెట్టారని భావించాలి. ఇప్పుడు ఉన్న ఎలక్షన్స్, ఇప్పుడు 2024 ఎలక్షన్స్లో కూడా ఈ రిగ్గింగ్ కానీ బెదిరించి ఓటేయించడం కానీ జరుగుతున్నాయా సార్ ఇప్పుడు మళ్ళీ? అది అలానే గెలవాలనేది వాళ్ళ భావన. దాన్ని ప్రజలు మరి ప్రతిపక్ష పార్టీలు ఎంతవరకు తిప్పికొడతాయో చూడాలి. ఇప్పుడు వరకు వాళ్ళు అదే భావంతో ఉన్నారు, అదే బాణీలతో ఉన్నారు. చూస్తూనే ఉన్నాం సార్. నేనైతే నేను చాలా చూసా. ఇప్పుడు ఈ దొంగ ఓట్లు చేర్పించడం కావచ్చు, ఉండ ఓట్లు తొలగించడం కావచ్చు, రకరకాల విన్యాసాలు చేస్తూనే ఉన్నారు కదా. గమనిస్తున్నారు కదా ప్రతిపక్షాలు కానీ ప్రజలు కానీ. ఇప్పుడు ఇక్కడ పార్టీల కంటే కూడా దీన్ని తిరిగి ప్రతిఘటించాల్సింది ప్రజలండి. ఎప్పటికప్పుడు మన ఓట్లు ఉన్నాయా లేవా, తొలగించారా అని చెప్పి చూసుకోవాల్సింది కూడా ప్రజలే. పార్టీల బాధ్యత పార్టీలు నిర్వహిస్తున్నా కూడా ఎక్కువ బాధ్యత ప్రజల మీద ఉంది. ఎందుకంటే ఈ తొలగిస్తున్నారు అంటే మీరు ఓట్లు వాళ్ళకి వ్యతిరేకమని భావిస్తున్నారు కదా. అంటే మీ ఎటు వాళ్ళకి వ్యతిరేకులు అయినప్పుడు మీరు ఇంకా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఏంటి? రండి బజారుకి, దాని మీద పోరాటం చేయండి, మీ ఓటును మీరు కాపాడుకోండి. రేపు పొద్దున దానికి మీరు ఎవరికి వేయాలనుకున్నారో వాళ్ళకి వేయండి. ముందు మీ ఓట్లు కాపాడుకోవాల్సిన బాధ్యత మీది. దౌర్జన్యాన్ని ఎదిరించి రేపు పొద్దున ఓటును సద్వినియోగం చేయాల్సిన బాధ్యత మీది. ముందు మీ బాధ్యత మీరు గుర్తించండి. ఎందుకు భయపడాలా? వాళ్ళేం కొట్టాలని అంటలేదు, వాళ్ళని తిట్టాలని అంటలేదు. మీరు ఓటును సద్వినియోగం చేసుకోండి. ఒకళ్ళు వెళ్తే కొడతారండి, ఇద్దరు వెళ్తే కొడతారు, 10 మంది వెళ్తే కొడతారు, 100 మంది వెళ్తే కొట్టరు కదా, భయపడతారు కదా. 100 మంది కలిసి సంయుక్తంగా వెళ్ళి ఓట్లు వేయండి, ప్రతిఘటించండి. నా ఓట్లు ఎందుకు తీసామని చెప్పి నిలదీయండి, అధికారులను నిలదీయండి, న్యాయస్థానాలకు వెళ్ళండి. అప్పుడు కదా వీళ్ళు దానికి అడ్డుకట్టబడేది. ప్రజలు కూడా చైతన్యవంతులై బయటకు రావాలి, తిరగబడాలా, తప్పుల్ని ప్రశ్నించాలి. తప్పు చేసే వాళ్ళకి శిక్ష పడే విధంగా కనుక మీరు పోరాడితే ఇంకోటి తప్పు చేయకుండా ఉంటారు. అసలు అక్కడి వరకు వెళ్ళే పరిస్థితి లేదు కదా సార్. వెళ్ళాలండి, అదే అంటున్నారు. ఎందుకు లేదు? బెదిరించేస్తున్నారు కదా సార్ ఏదైనా. అవును, ఎంతమంది? అదే నేను అంటుంది. ఒకళ్ళని బెదిరిస్తున్నారు, నెలకొని ఊరుకుంటున్నారు. 100 మందిని బెదిరిస్తే 100 మంది కనుక తిరగబడితే వాళ్ళు ఏం చేయలేరు కదా. ఒకప్పుడు నిజంగానే యూనిటీగా ఉండేవారు సార్. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అదే దానివల్ల ఫ్యామిలీల గురించి అని, పిల్లల గురించి అని, వాళ్ళ గురించి భయపడి వెనక్కి తగ్గాల్సి వస్తుంది. ఇప్పుడు కాకపోతే నిజంగా ధైర్యంగా ముందుకెళ్లే వాళ్ళే. ఇప్పుడు ఆ భయమే కదండి వీళ్ళని అధోగతి పాలు చేస్తూ ఉంది. అవును సార్. తిరగబడ్డానికి ఏం లేదు కదా. ఎంతమంది చంపుతారు? చంపనివ్వండి. ఇక మీరు జీవోత్సవాల బతికే కంటే కూడా, రేపు పొద్దున ఓట్లు లేకుండా మనం బ్రతికేదానికంటే కూడా ఈ అరాచకాన్ని చూసి కళ్ళు మూసుకొని మరి వాళ్ళ దౌర్జన్యాలను మీరు కనుక మౌనంగా బరాయిస్తే దానికంటే చావడమే బెటర్ కదా. అవును సార్. నిజంగా వాళ్ళు అంత చంపుతారని భయం కనుక మీకుంటే మీరు ఎందుకు? జీవోత్సవంలో బ్రతికే కంటే కూడా ఉన్న రోజులైనా న్యాయం కోసం పోరాడండి, తిరగబడండి. మిమ్మల్ని దౌర్జన్యాలు చేయమంటలేదు, వాళ్ళు వెళ్ళి కొట్టమంటలేదు. న్యాయబద్ధంగా మీకు రావాల్సినవి ఏంటో మీరు అడగండి. మీకు రావాల్సిన వాటి కోసం దానికోసం మీరు పోరాడండి. మీ ప్రాథమిక హక్కుల కోసం మీరు పోరాడండి. మీకు రావాల్సిన సంక్షేమాల గురించి పోరాడండి. మీ గ్రామ అభివృద్ధి గురించి పోరాడండి. మీ పిల్లల భవిష్యత్తు గురించి పోరాడండి. రండి, ప్రజలందరూ బజారుకి వస్తే ప్రభుత్వాలు వినవా? ఎంతోమంది నియంత్రణలు చూశారు. ప్రజలు తిరుగుబాటు వాళ్ళే కదా వాళ్ళు ఇళ్ళకెళ్ళింది. ఆ తిరుగుబాటు మనలో రానంత వరకు ఇట్లానే జరుగుతూనే ఉంటాయి. ముందు అది అర్థం చేసుకోండి. తప్పు మనలో పెట్టుకుని ఎదుటాలను నిందించొద్దు. వాళ్ళు తప్పులు చేస్తున్నారు, మౌనంగా బరాయిస్తే దాన్ని మనం అంగీకరించినట్లే కదా. తప్పును ప్రశ్నించండి.
ఇంకోసారి తప్పు జరగకుండా ఏం చేయాలో మీరు ఆలోచించండి. మీరందరూ సంయుక్తంగా కనుక ముందుకొచ్చేసి సంఘీభావంగా తెలిపి ఇదిగో ఇలా చేస్తున్నారు మీరు తప్పు ఇది అని చెప్పని మీరు న్యాయస్థానాలకో లేకపోతే దాని గురించి ఉద్యమాలు చేస్తే నిస్సందేహంగా ఇప్పుడు ఒక ఊళ్ళో జరిగితే అణచివేస్తారండి, ప్రతి ఊళ్ళో జరిగితే అణచివేస్తారా చెప్పండి? మరి అది చేయాల్సింది ప్రజలే కదా. పార్టీలు మాట్లాడుతూ ఉంటాయి అధికారం కోసం, కానీ నిజాలన్నీ ఏంటి అనేది విశదీకరించుకొని చేయాల్సిన బాధ్యత మీదే కదా. ఒక్కరోజు మీరు ఆలోచించకుండా తీసుకునే నిర్ణయం 5 సంవత్సరాలని మనం భావిస్తున్నాం. 5 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు నిలిపిపోయింది కదా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం. కాబట్టి ఇది కూడా ఆలోచించుకోవాలి కదా. ఓటేసేటప్పుడు ఆలోచించుకోండి. ఒక పార్టీకే ఓటేయాలా? ఇండిపెండెంట్లు ఉంటారు, వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళకేయండి. వీళ్ళకే ఎందుకు వేయాలి ఓట్లు? తెలుగుదేశం తప్పు చేసిందని మీరు భావిస్తున్నారండి. తెలుగుదేశాన్ని ఓడించారు కదా, తెలుగుదేశానికి ఓటేయొద్దు అనుకోవచ్చు. వైసీపీ వాళ్ళకి ఓటేయకుండా వేరే వాళ్ళు ఉంటారు కదా, మంచి చేసే వాళ్ళకైనా ఓటేయచ్చు కదా. బేరీజ్ వేసుకుంటున్నారు కాబట్టే కదా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి కదా ప్రజాదరణ రావడం కారణం. అంటే ఆ రోజు ఏం జరిగింది, ఈ రోజు ఏం జరిగింది అర్థమైపోతూ ఉంది కదా. కాబట్టి ఎవరు మేలు చేశారు, ఎవరు కీడు చేశారని చెప్పి అర్థం చేసుకోవాలి కదా. మీకోసం పోరాడే వాళ్ళకి మద్దతు తెలపాల్సిన అవసరం ఉందా లేదా ఆలోచించాలి ప్రజలు కూడా. ఇప్పుడు మన జగన్ గారు నెగ్గాక సార్, ఈ 4 సంవత్సరాలు చూశాక, ఆయన పాలన చూశాక చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు ఓడించాను రా బాబు అని అనుకునే సిచ్యువేషన్ వచ్చిందంటారు సార్? వచ్చిందండి. ఇప్పుడు అది జరుగుతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి అంతమంది మద్దతు తెలుపుతున్నారు ఈరోజు. లేకపోతే ఆయన వాగ్దాటి ఉన్న వ్యక్తి కాదు, అలాగే ప్రజాదరణ ఉన్నటువంటి ప్రజా కథానాయకుడు కాదు. ఎందుకు వస్తున్నారు అంటే ఆయన గతంలో చేసిన, ఇప్పుడు ఆయన చూడాల్సిన అవసరం ఏముంది? 73 సంవత్సరాల వయసు, 40 సంవత్సరాల నుంచి ప్రజలందరికీ తెలుసు. 95 నుంచి ముఖ్యమంత్రిగా ఆయన మీరు చూస్తున్నారు. 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా సంయుక్త రాష్ట్రంలో చూశారు, ఉమ్మడి రాష్ట్రంలో. మరి 5 సంవత్సరాలు విభజిత ఆంధ్ర రాష్ట్రాన్ని చూశారు. కొత్తగా చూడాల్సిన అవసరం అయితే ఏం లేవు కదా ఆయన్ని. మరి ఆయన మాట్లాడటానికి, ఆయన చూడటానికి తండోపతండాలుగా వస్తున్నారు అంటే అర్థమైపోయింది ఆయన గురించి. మనం తప్పు చేసాము, ఈ తర్వాత ఆయనకి మనం సంపూర్ణ మద్దతు తెలియాలనే వాళ్ళందరూ వస్తున్నారు, తెలుపుతారనే భావిస్తున్నాను నేనైతే. ఆంధ్ర ప్రజలకి ఆశ ఎక్కువ అంటారా సార్? ఎవరికైనా ఉంటుందండి, ఎవరికైనా ఉంటుంది ఆశ. ఆశ లేని మనిషి ఉంటాడా? ఆశ లేని మనుషులు అందరూ ఉంటే ఈ ఎన్నికలు ఎందుకు, లేకపోతే ఈ పోలీస్ స్టేషన్లు ఎందుకు, ఈ న్యాయస్థానాలు ఎందుకు? అందరూ వాళ్ళు ప్రశాంతంగా జీవించి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటే అగత్యాలు జరగవు, హత్యలు జరగవు, దోపిడీలు జరగవు, దొంగతనాలు జరగవు, ఈ విధ్వంసాలు జరగవు. అలా ఉండరు కదా. ఉండకపోబట్టే కదా ఇవన్నీ. ప్రజాస్వామ్యబద్ధంగా ఒక రాజ్యాంగాన్ని ఏర్పరచుకుంది ఎందుకు? ప్రజల కోసమే కదా. దాన్ని ఉల్లంఘన పాలకులు చేస్తుంటే నిలదీయాల్సింది ప్రజలే కదా. ప్రజలే కొని దాన్ని ఉల్లంఘన చేస్తున్నారు కాబట్టి పాలకులు దాన్ని అవకాశాలుగా తీసుకొని చేస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ ఒక రకంగా ఉండరు. అందరూ మంచి వాళ్ళు ఉంటే చెడ్డాళ్ళు ఎందుకు ఉంటారు? చెడేది జరగదు కదా. అంటే మనలో ఉన్నది ముందు మన తప్పులు మనం గుర్తించేసి మనం తప్పులు చేయకుండా ఉంటే నాయకులు అనేవాళ్ళు కరెక్ట్గా వాళ్ళు కూడా పరిపాలిస్తారు. ప్రజలకు ఉపయోగపడే పనులే జరుగుతాయి. ప్రతిపక్ష పార్టీలకి ఎందుకని గౌరవం లేకుండా పోతుంది సార్? ఎందుకని ఓన్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎందుకు అవుతుంది? మన పక్కన ఉన్న తెలంగాణ కానీ వీటిల్లో ఎందుకని ప్రతిపక్షాల పార్టీలకి సమూహంలో అయినా కొంచెం ఏదన్నా కొంచెం గౌరవం ఉంటుంది? ఎందుకని మన ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష పార్టీలకు గౌరవం ఎందుకు ఉండట్లేదు? గౌరవం అంటే వీళ్ళు చేస్తున్న పనుల వల్ల లేదా గౌరవం ఉందా లేదా అనేది ప్రజలు చెబుతారు. గౌరవం ఉండబట్టే కదా ప్రతిపక్ష నేతలకి. మరి ఇప్పుడు లోకేష్ బాబు పాదయాత్రకు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, మరి వీళ్ళు ప్రజలు వచ్చేసి విజయవంతం చేస్తున్నారంటే అఖండ విజయం కూడా, మామూలు విజయం కూడా కాదు, చాలా స్పందన భారీగా స్పందన వస్తుందంటే మరి వీళ్ళ మీద గౌరవం ఉండబట్టే కదా. గౌరవం లేదు తన ప్రభుత్వం పెద్దలు ఇవ్వట్లేదు, అధికారులు ఇవ్వట్లేదు, పోలీసు అధికారులు ఇవ్వట్లేదు. అవును సార్, ప్రజలు ఇస్తున్నారు కదా. ఇస్తేనే కదా వాళ్ళు బ్రహ్మరథం పడుతుంది. ప్రజల వరకు ఓకే సార్, ఎందుకని ప్రభుత్వం అలా చేస్తారు? ఆ ప్రభుత్వం అట్లా ఉండబట్టే కదా ఇలా ప్రజాదరణ పెరుగుతుంది. 151 మంది వచ్చిన వాళ్ళు మంచి పనులు చేస్తే అసలు వీళ్ళు బజార్కి వచ్చే అవకాశం ఉండేది కాదు. నిజంగా ఆ రోజు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు ఇదే సేమ్ ఇలానే ఉల్లంఘించి ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు జరిగేదంటారా పాదయాత్ర? ఎందుకు జరగదు కదా. ఒక పార్టీని గౌరవించే కదా వాళ్ళకి అన్ని సెక్యూరిటీ. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ రోడ్లు కావాలంటే రోడ్లు వేయించారు,
సెక్యూరిటీ ఇచ్చారు, బోల్డెన్ సెక్యూరిటీ, ఎందుకని వీళ్ళకి అలా చేస్తున్నారు అంటారు సార్? అదేనండి, ఇప్పుడు వీళ్ళది ఏంటంటే నియంత పరిపాలన, అదేం ప్రజాస్వామ్య పరిపాలన, దానికి దీనికి తేడా ఉంటుంది కదా. ఆ తేడా ఇప్పుడు ప్రజలకు కూడా అర్థమైపోయింది. ఏదో ఊహించుకున్నారు, భ్రమలో పడ్డారు, దోపిడీ చేసి తాయిలాడిచ్చిన వ్యక్తిని మహానేతగా భావించారు, ఆయన వారసుడు అనుకున్నారు, ఈరోజు అనుభవిస్తున్నారు. ఏముంటుంది దాంట్లో? సొంత అమ్మగారినే చెల్లినే పంపేసిన వాళ్ళు ఏపీ ప్రభుత్వాన్ని ఏం చూసుకోగలుగుతారు సార్? ఇక మన కుటుంబ నేపథ్యం, వాళ్ళ వ్యక్తిగతాలు మనకు ఎందుకు, కానీ వాస్తవంగా చూసుకుంటూ ఉంటే ఇప్పుడు ప్రజాప్రతినిధులు అయిన తర్వాత ప్రజలకు ఏం చేశారనేది ఆలోచించుకోవాలి. కుటుంబం అంటే వాళ్ళ కుటుంబం చూసుకుంటుంది, మనం తీర్చేది కాదు కదా. మనం వెళ్ళి వాళ్ళ ఆస్తులు పంచలేము, వాళ్ళ మధ్య ఉండదాన్ని మనం కాదు కదా, వాళ్ళు చూసుకుంటారు. దానికి మనకు సంబంధించిన విషయం కాదు. కాబట్టి ఈయన మాట్లాడేదాన్ని దీన్ని అనుమానించాల్సి వస్తుంది. వాళ్ళకి న్యాయం చేయనప్పుడు వీళ్ళకి ఏం చేస్తాడని చెప్పని ప్రతిపక్షాలు ప్రజలు ప్రశ్నిస్తున్న దాన్ని న్యాయమే కదా. కాబట్టి ఓన్లీ టీడీపీ వాళ్ళే ఈ కొన్ని ఇలాంటివన్నీ మీరు మాట్లాడకుండా చాలా ఉంటారు, కానీ వాళ్ళు పర్సనల్ లైఫ్లో వైఫ్ల గురించి, పిల్లల గురించి వాళ్ళందరినీ సొసైటీకి తీసుకొస్తున్నారు ఎందుకని సార్? తెలుగుదేశం పార్టీ పెట్టిందే తెలుగు వాళ్ళ ఆత్మగౌరవ నినాదంతో, ప్రజలకు ఏదో మేలు చేయాలని, కూడు గూడు గుడ్డ అనే నినాదంతో అన్నానందమూరి తారక రామారావు గారు స్థాపించారు. బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం కల్పించారు. కాబట్టి ఇది ఒక సిద్ధాంతంతో ఉన్న పార్టీ, ఏదో ప్రజలకు ఏదో చేయాలంతో ఉన్న పార్టీ ఇది. మేము ఏం చేసాము, ఏం చేస్తాము, మేము చేసింది చెప్పుకొని ఓట్లు అడిగే పార్టీ తెలుగుదేశం పార్టీ. వాళ్ళది లేదు కదా. అధికారం కావాలి 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 అని చెప్పని, నాకు ఇవ్వండి ఇవ్వండి, ఒకసారి ఛాన్స్ ఇవ్వండి, 30 సంవత్సరాలు నేనేం చేస్తానో మీరు చూస్తారని చెప్పని అడుక్కున్నాడు, బతిలాడుకున్నాడు, ప్రజలు నమ్మారు. ఈరోజు అది కాదు కదా తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. గతంలో మేమేం చేసాము, ఇప్పుడు ఏం చేస్తామని చెప్పుకొని మళ్ళీ ఓట్లు అడుక్కుంటున్నాం. చూద్దాం, దానికి ఆ రోజు వాళ్ళు ఆమోదించి ఆయన గెలిపించారు. మరి ఈరోజు మేము ఎండగడుతూ, వాళ్ళు చేసే అరాచకాలను ఎండగడుతూ, తెలుగుదేశం పార్టీ ఏం చేసింది గతంలో, వాళ్ళు ఏం చేశారు ఇప్పుడు అన్యాయం, ప్రజలకు చూస్తూ బయలుదేరారు. చూద్దాం, మరి ప్రజల తీర్పు కోసం ఎదురు చూడటం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు కదా. పోరాటం వరకే నాయకుల బాధ్యత, అంతిమ తీర్పు ఇవ్వాల్సింది ప్రజలే కదా. ఇవాళ ఎవరేం మాట్లాడుకున్నా కూడా ఈరోజు అన్ని అస్త్రాలు ప్రజల దగ్గరే ఉన్నాయి. వాళ్ళు ఇచ్చే తీర్పు కోసమే మేము ఎదురు చూస్తూ ఉన్నాం, ఆశపడుతున్నాం వాళ్ళ స్పందన చూసి. చూద్దాం, చేయగలిగింది ఏముంది. సర్వే పరంగా ఎన్ని సీట్లు వస్తాయని ఎక్స్పెక్టేషన్ ఉంది సార్? ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, దాంట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఈరోజు ప్రజల యొక్క అభిప్రాయం ప్రకారం చూసుకుంటూ ఉంటే 10 స్థానాల్లోపే వైఎస్ఆర్సీపీకి వచ్చే విధంగా ఉన్నాయి. లేకపోతే 175 స్థానాలు ఓడిపోయే పరిస్థితి కూడా ఉన్నా కూడా ఆశ్చర్యపడాల్సిన పనేమీ లేదు. ప్రజల అంత ఆగ్రహంతో ఉన్నారు. సంపూర్ణ మెజార్టీతో, తిరుగులేని మెజార్టీని మళ్ళీ తెలుగుదేశం పార్టీని ఇచ్చి గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.